ఛానల్ ఫిష్ తేజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ కి వెళ్తున్నాం. ఇక్కడికి చూద్దాం, వచ్చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు, వీడియో లాస్ట్ వరకు చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎప్పుడు చూడలేదన్నమాట, ఫస్ట్ టైం వెళ్తున్నా. ఎక్కడికి ఏంటి అనేది అక్కడికి వెళ్ళాకే చూపిస్తాను. మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారు. ఇప్పుడు చాలా లేట్ చేసేసా, చెప్పిన టైంకి 1.5 hours లేట్ అయిపోయింది. మొత్తం నా వల్లే. వెళ్ళలోకి వచ్చేస్తాను కదా కొంచెం. జూమ్ 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 అంటున్నా కదా, అదే తీస్తున్నా. మనకి ఫ్రెండ్లకు చూస్తుంటాం, కిందకి వస్తే ఇప్పుడు ఎంత ఫాస్ట్గా వస్తున్నాను నేను. 5 minutes డిస్టెన్స్ 2 minutes లో రీచ్ అయిపోతుంది. ఫైనల్లీ వచ్చేసామండి. వచ్చేసారు మా ఫ్రెండ్స్, రోజా అనమాట, తన హస్బెండ్ మణి అన్న. నువ్వు ఫ్రెండ్ కూర్చోవాల్సింది, వీడియో తీసుకుంటావు కదా. లేదు లేదు వెళ్ళు. ఎందుకు? ప్రైవసీ కావాలా నీకు? ఏదో అలా సరదాగా అయిపోయింది. యాక్చువల్లీ హలీం చేశాను కదా, వీడియో చూసారా? చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అదే రోజు అనమాట బయలుదేరాము. అలా హలీం తింటూ సరదాగా మాట్లాడుకుంటూ మస్కట్ చేరిపోయామన్నమాట. చూడండి, మస్కట్ ఫస్ట్ షాపింగ్ మాల్కి వచ్చాము. యాక్చువల్లీ వెళ్ళాల్సిన ప్లేస్కి ఇంకొంచెం టైం ఉంది, సో అలా కొంచెం షాపింగ్ మాల్ తిరిగేసి వెళ్దాము అనేసి ఊరికి అలా మాల్కి వెళ్ళాము. వీళ్ళు చూడండి, మాల్లో ఎంటర్ అయ్యామో లేదో, మాల్లో వీళ్ళ దగ్గరగా ఉంటే ఏం కొనాలో ఏమో అన్నట్టు పారిపోతున్నట్లుంది. అలా వెళ్ళిపోతున్నారు చూడండి, ఫాస్ట్గా. ఇంటీరియర్ చాలా బాగుంది కదా, పైన ఉన్న లైట్ రిఫ్లెక్షన్ కింద ఫ్లోర్ మీద పడి చాలా బాగా అనిపించింది నాకు ఇది, అందుకే వీడియో తీస్తూ ఉన్నాను. ఊరికే సరదాగా తిరగడానికే వచ్చాం, షాపింగ్ చేసేంత టైం అయితే లేదు ఇక్కడ. చూడండి, గోల్డ్ డిఫరెంట్ ఉంటాయి, కానీ నాకు ఆ మోడల్స్ చాలా తక్కువే నచ్చుతాయి. కాఫీ షాప్ చూసారా, అసలు దగ్గరికి వస్తేనే స్మెల్ అదిరిపోతుంది. ఎంతమందికి కాఫీ అంటే ఇష్టం? నాకు కాఫీ చాలా ఇష్టం, అయినా సరే షుగర్ లేకుండా మాత్రం తాగలేను. నేను వీడియో తీస్తున్నానని తెలియదు అన్నయ్యకి, అందుకే అలా చూస్తూ ఉన్నారు. నేను దగ్గరగా వచ్చాను అనమాట. చూడండి, బాగా మెరిసిపోతూ ఉంటుంది. అబ్బాయి ఏ మాలైనా ఇంతే కదా. మళ్ళీ పారిపోతున్నారు వీళ్ళు. సరదాగా జోక్ చేస్తున్నాను. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏముండవండి, అన్నీ ఆఫీస్ మాటలే ఉంటాయి. ఈ కింద చూసారా, ఇది ఒక తుర్కిష్ బ్రాండ్ అంట, క్లాత్స్ అవి బాగుంటాయి అని చెప్పింది మన రోజా వాళ్ళు. ఇంతకుముందు తుర్కీలో కూడా ఉన్నారు, సో ఈ బ్రాండ్ బాగా యూస్ చేస్తుందంట, బాగుంటుంది అని చెప్తుంది. మొత్తం బ్రాండెడ్వే ఉన్నాయి ఇక్కడ, కాస్ట్ కూడా బాగా ఎక్కువే. చూడండి, గోల్డ్ చూడండి ఎలా ఉంటాయో, బాగా పెద్దగా ఉంటాయి ఇక్కడ మోడల్స్ అన్నీ కూడా. ఎందుకో మరి ఈ ఒక చైన్ ఉంది చూడండి ఇక్కడ, ఇది ఎలా ఉందో చూడండి. అసలు ఇంత పెద్దగా ఎవరైనా వేసుకోగలుగుతామో? మన వైపు అసలు ఎవరు వేసుకోరేమో కదా. అలా గోల్డ్ చూస్తూ ఉన్నాను, జీప్ కనిపించింది, అది వదిలేసి ఇక్కడికి వచ్చేస్తాను. ఈ కలర్, ఈ బాడీ ఎంత బాగుందో కదా, అసలు మంచి టెంప్టింగ్గా ఉంది. అయినా ఇది పెద్ద చీప్ ఏమో, మనం అప్పుడే కొనలేము, వదిలేద్దాం. చూడండి, ఇంటీరియర్ బెలూన్స్ లాగా ఇలా వదిలేశారు, చాలా బాగుంది. ఇది చూసారా, డెకార్ ఐడియాస్ అంట, నేమ్ కూడా బాగుంది. ఆ పేస్టల్ కలర్స్ తోటి చూడడానికి చాలా బాగా అనిపించింది. జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేస్తాను అంతే. విండో షాపింగ్, గల్ఫ్ జ్యువెలరీ అనేసి ఒక షాప్ కనిపించింది, జస్ట్ వీడియో తీస్తూ ఉన్నా. లోపల మేనేజర్ అనుకుంటా కూర్చొని ఉన్నారు. అడిగాను ఒక వీడియో తీసుకోవచ్చా అని, తీసుకోమని చెప్పారు. జస్ట్ అలా వెళ్ళాను అనమాట. మీకు కావాలంటే ఇది ఫుల్ వీడియో మళ్ళీ సపరేట్గా నేను పోస్ట్ చేస్తాను, జస్ట్ పైన చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉన్నాయి ఏంటి మోడల్స్ అనేసి. చూడండి అసలు, అంటే ఇక్కడ 18 క్యారెట్ ఉంటుందండి. 18 క్యారెట్ మాత్రం బాగానే దొరుకుతాయి, మరి ఎందుకో ఇవి మాత్రం కొంచెం పెద్దగా బండగా అనిపిస్తాయి నాకు. మోడల్స్ ఏమి అంత మంచిగా ఉన్నట్లు అనిపించవు. చూడాలి, డైమండ్స్ కాకపోతే ప్యూరిటీ అయితే ఉంటుందండి, ప్యూరిటీ బాగుంటుంది. కాస్ట్ కూడా అందరూ ఇండియా నుంచి అంటూ ఉంటారు, కానీ ఇక్కడ నుంచి గోల్డ్ తీసుకురండి అది ఇదని అంటూ ఉంటారు, కానీ కాస్ట్ డిఫరెన్స్ కూడా నాకేం పెద్దగా ఉంది అని అయితే అనిపించదు. ఎందుకంటే కొంచెం ఎక్కువ తీసుకెళ్ళాము అంటే మనం ట్యాక్స్ పే చేయాల్సిందే, కస్టమ్స్ పే చేయాల్సిందే. సో అలాంటప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళడం ఎందుకు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏదో ఇక్కడ కొనుక్కోవడానికైతే అది ఓకే.
మోడల్స్ కూడా మనం మోడల్ ఏదైనా చూస్ చేసుకొని దాంతో చేయించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ మోడల్స్ నాకైతే అంత ఎక్కవు. చూడండి, డైమండ్స్, గోల్డ్ ఇవన్నీ కొంచెం ఉంటాయి నార్మల్గా, లైక్ ప్యూర్ అయితే ఉంటాయి. వచ్చేసారు మన వాళ్ళు, వెయిట్ చేస్తున్నారు నా కోసమే. మనకి టైం కూడా అయిపోతుంది. సో అలా కొన్ని ఫొటోస్ అవి తీసుకొని వెళ్తూ ఉన్నాము. చూడండి, కిషోర్ని ఫాలో అవుతున్నాం మనం. అదే చెప్తూ ఉన్నాడు, ఏంటి ఫాలో అవుతున్నారా అన్నట్లు. అవునని చెప్తున్నా, ఏదో అదే పాడుతున్నా నేను అక్కడ. ఏమన్నా ఫాలో యూ. ఎస్. అలా అక్కడ నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఒక వ్యూ పాయింట్కి వెళ్తాము. వ్యూ చూసేసి ఆ తర్వాత మనం మెయిన్ పాయింట్కి అయితే వెళ్తాం. అదేం లేదండి, బయోల్యూమినెసెన్స్. మీరు thumbnail చూసే వచ్చి ఉంటారు కదా, అస్సలు మిస్ అవ్వద్దు. లాస్ట్ వరకు వీడియో చూడండి, అస్సలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళైతే దగ్గరలో ఉంటే కనుక ఒకసారి వెళ్ళి విజిట్ కూడా చేయొచ్చు ఆ ప్లేస్ని. నేను కాంటాక్ట్ కూడా ఇస్తాను, చూడండి. వెళ్తున్నాము. ఈ వే చూడండి, చుట్టూ చెట్లు, కొండలు ఎంత బాగున్నాయో కదా దారిలో చూడ్డానికి. బట్ మనం వెళ్ళే వరకు ఉంటుందిలే. అయిపోయింది కదా, అలా కనిపిస్తుందా మనకేమన్నా? మనం వెళ్ళే వరకు ఉంటుంది. ఉంటుంది, ఫాస్ట్ లాగా. 1 2 3 రెడీ. స్పీడ్గా వెళ్ళాలి అంటే సన్సెట్ అయిపోయిందంటే వ్యూ పాయింట్ కనిపించదు, చూడలేం కదా, దానికోసం అనమాట. బిఫోర్ సన్సెట్ మనం రీచ్ అవ్వాలి అనేసి అనుకున్నాం. కాకపోతే మాల్లో ఏం కొనకున్నా ఏం చేయకున్నా అలా తిరుగుతూనే టైం అయిపోతుంది. ఒక ప్లేస్కి వెళ్తే అంతే కదా, చాలా లేట్ అయిపోయింది. సో వెళ్తున్నాం. ఈ వే భలే ఉంటుంది కదా, ఎన్నిసార్లు చూసినా కానీ ఈ వే మాత్రం బాగా అనిపిస్తుంది అండి. కొండల మధ్యలో చాలా బాగుంటుంది. నేను కొంచెం స్పీడ్ చేశాను, దానివల్ల ఇలా కట్ అని వస్తుంది అనమాట. చూడండి, కొండలు చూడండి ఎంత పెద్దగా ఉంటాయో. అలాగే రోడ్లు కూడా, ఆ కొండల మీద రోడ్లు కూడా బాగా వేశారు. 15 minutes అయితే ఉండాలి. ఇంకా కనిపిస్తుంది లైట్ ఉంటుంది. చూడండి, అక్కడక్కడ ఇల్లులు కనిపిస్తాయండి. నాకు ఇప్పటికీ ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినా ఒకటే డౌట్, ఈ కొండల్లో ఎలా వాళ్ళు ఉంటారు అనేసి. ఏదో బాగా రిమోట్ ఏరియా కదా, ఇలా ఉండగలుగుతారు ఇక్కడ అన్న ఫీలింగ్ ప్రతిసారి వస్తుంది నాకు. ఎడ్జ్లో ఉన్నట్టు ఎందుకు వీళ్ళకి దారి కూడా మనం కూడా అదే స్పీడ్లో వెళ్ళిపోతాం కదా. మనం ఇంకా స్పీడ్గా వెళ్తాం. కంగారుగా ఉన్నట్టుంది. కొంచెం గట్టిగా పట్టుకొని కూర్చోండి, బట్ సేపు తీసుకెళ్తారు. డోంట్ వరీ, ఫాస్ట్గా తీసుకుంటా. కిషోర్ కానీ యాక్చువల్లీ నాకు ఇలా ఇష్టం. ఈయన కొంచెం పద్ధతి సాంప్రదాయంగా డ్రైవింగ్ చేస్తారు. నేను అంటే ఇలా ఎమర్జెన్సీ ఉంటే చేస్తాను, లేదంటే నార్మల్. బట్ సేఫ్ కన్ఫర్మేషన్ ఎప్పుడు మొత్తం ఇడే ఉంటుంది, మాటలు విన్న ఏం తెలియదు. ఆన్సర్స్ కూడా రావు డ్రైవ్ చేసేటప్పుడు. వచ్చేసాం మొత్తానికి వ్యూ పాయింట్ కోసం. ఇది మేమైతే చాలాసార్లు విజిట్ చేసాము. నేను కిషోర్ లోపలికి కూడా వెళ్ళి ఆడుకున్నాము వేరే ఫ్రెండ్స్తో కలిసి వచ్చినప్పుడు. అండ్ 1 more time కీర్తి వాళ్ళతో కలిసి వచ్చినప్పుడు కూడా ఇక్కడికి వచ్చాము కదా, వ్యూ పాయింట్ చూపించాము. మన రోజా వాళ్ళు ఇది చూడలేదు అంటే జస్ట్ మళ్ళీ ఇంకొకసారి విజిట్ చేసామన్నమాట. కీర్తి వాళ్ళతో వచ్చినప్పుడు మనం నైట్ కూడా బయట బీచ్ దగ్గర స్టే చేసాము టెంట్లో. వీడియో చూసారా? చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అది కూడా చాలా బాగుంటుంది. మంచిగా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్మెంట్ అంటే ఓన్లీ లగ్జరీ థింగ్స్లోనే కాదు, ఇలా కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇలా మేము ఎక్కువగా బయట నేచర్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాము. ఒకసారి వీడియో చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను.
చాలా బాగుంటుంది వ్యూ. ఈ వైపు చూడండి మూన్ ఎంత బాగా వస్తుందో, ఒకవైపు సన్సెట్ అవుతుంది, మనకి కొండల వల్ల కనిపించట్లేదు. చూడండి ఒక మేఘం ఏదో అడ్డొచ్చింది కానీ లేదంటే ఫుల్ మూన్ అలా కనిపిస్తుండేది. భలేగా ఉంది కదా చూడ్డానికి. చూడండి బీచ్ ప్లెజెంట్గా ఉంటుందండి. ఇప్పుడు ఆ కొండ దాకా వెళ్తే కూడా మనకి ఎక్కువ లోతు ఉండదు, ఫ్లాట్ ఉంటుంది వాటర్స్, ఎక్కువ వేవ్స్ రావు, చాలా లైట్గా వస్తుంటాయి. చిన్నపిల్లలు కూడా బాగా ఆడుకుంటారనమాట. అలా చూసేసి కొద్దిసేపు అలా ఫొటోస్ అవి తీసుకొని డార్క్ అయిపోయింది కదా, అక్కడి నుంచి ఇలా బయటకు వచ్చాము. మనం బయోల్యూమినెసెన్స్ చూడడానికి వెళ్ళాలి. ఈ గ్యాప్లో ఏమైనా టీ కానీ స్నాక్స్ కానీ తిందామని వచ్చామన్నమాట. ఈ మిర్చి బజ్జీ చూడండి ఎంత ఉన్నాయో. మన ఇంట్లో పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, నార్మల్ మిరపకాయలు, వాటితో బజ్జీ వేశారు. నేనైతే ఇలా వేయడం ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంత బుజ్జిగా ఉన్నాయన్నమాట. ఇలా కూడా వేస్తారా అనిపించింది, ఇంకా జూమ్ చేయడం వల్ల పెద్దగా కనిపించింది. సో అలా తినేసి వచ్చేసాం అక్కడ నుంచి మన పాయింట్కి, బయోల్యూమినెసెన్స్. చూడండి ఇక్కడ రాళ్ళల్లో ఇలా నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. కిషోర్ ముందు వెళ్తూ ఉన్నాడు అనమాట. అతను పర్సన్, బోట్ అదే మంది. ఎస్, నేను చెప్పులు వేసుకొని వచ్చాను, షూ వేసుకొని ఉండాల్సింది, స్లిప్ అవుతున్నాయి. అంటే ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అవే వీళ్ళు బోట్స్ అన్ని ఇక్కడ పెట్టుకొని ఉన్నారు కదా, దానివల్ల మనం ఇక్కడ నుంచి ఇటువైపు నుంచే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి ఒక చిన్న ఐలాండ్ దాకా తీసుకెళ్తారు. బాగుంది, అస్సలు మిస్ అవుద్ది ఇక్కడ నుంచి అయితే వీడియో. చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు మిస్ అవ్వకుండా చూడండి. ఎక్కుతున్నాం ఒక్కొక్కరం బోట్. మన రోజా కొంచెం వాటర్ అంటే భయం అంట, బట్ స్టిల్ ఎక్కేస్తుంది. జాగ్రత్తగా తీసుకెళ్తాడు కదా. నేను ఇక్కడ కూర్చుంటాను. అక్కడ కూర్చోవచ్చు కదా. లైఫ్ జాకెట్స్ లేదే, అవసరం లేదా? I can sit here, na? Balance is okay for you. స్టార్ట్ చేస్తున్నారు మన బర్త్. నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అనమాట. అంటే నేను కొన్ని వీడియోస్ చూసాను, ఆ వీడియోస్ చూసినప్పటి నుంచి ఇక్కడికి వెళ్ళాలి అని నేనే అనుకున్నాను అనమాట. వెళ్ళాలి, చూడాలి అని ప్లాన్ నాదే. సో వచ్చేసాము మొత్తానికి. నా ఫేస్ చూడండి వెలిగిపోతుంది, అసలు రోజా అదే అంటుంది, ఫేస్ వెలిగిపోతుంది, నాకేమో భయం వేస్తుంది అని చెప్తా ఉందన్నమాట. లిటరల్ నిజంగానే వెలిగిపోతుంది. నేను చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తూ ఉన్నాను ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చూడాలి అనేసి. బట్ అస్సలు డిసప్పాయింట్ అవ్వరండి, ఒక్కసారి వచ్చారంటే మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. ట్రై చేయండి. ఇది బందర్ అల్ ఖైరాన్ అనమాట ఈ బీచ్. నేను కాంటాక్ట్ పర్సన్ నేమ్ కూడా ఇస్తాను, నేమ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. అతనైతే చాలా సపోర్టివ్ ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తాం మేము. అంటే ఒక 10-15 నిమిషాలు లేట్ అయినా సరే, మేము ఆడుకుంటూ అలా వాటర్లో ఉన్నా సరే అతను తొందర కూడా పెట్టలేదు, మళ్ళీ మేమే వచ్చేంతవరకు. అతనే అనమాట పర్సన్, ఇందాక చూపించాను కదా అతనే. చూడండి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. చూడండి కొంచెం అలా వెళ్ళగానే ఎలా వస్తున్నాయో చుట్టూ ఇలా బ్లూ లైట్స్ భలేగా ఉన్నాయి. ఎంజాయ్ చేయండి మీరు కూడా చూడండి. మనమైతే 8 to 9 స్లాట్ తీసుకున్నాము. అంటే 1 hour అనమాట నార్మల్గా. ఒకవేళ మనుషులు ఎవరు లేరు, ఎక్కువ మంది లేరు అంటే కనుక ఒక 10-15 నిమిషాలు లేట్ అయినా కూడా ఈజ్ సపోర్టివ్ అనమాట, సపోర్టివ్గానే ఉన్నారు. కాకపోతే ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఫుల్ మూన్ లేనప్పుడు చూసుకొని వెళ్ళండి, ఇంకా బాగుంటుంది. అతను చెప్తున్నారు మీరు లక్కీ, అందుకే ఫుల్ మూన్ డే కూడా ఇంత బాగా కనిపిస్తుంది, నార్మల్గా ఫుల్ మూన్ డే రోజు ఇంత ఎక్కువగా కనిపించదు అన్నట్లు చెప్పారనమాట. కానీ చాలా బాగా కనిపిస్తుందండి.
ఎక్స్పీరియన్స్ మాత్రం మస్తుంది. నేనైతే అసలు బోట్లో ఎక్కానే కానీ కూర్చున్నదే లేదు, అంతగా ఎగురుతూనే ఉన్నా చూస్తూ. భలేగా అనిపించింది అసలు. చూడండి ఇలా వస్తూ ఉంది కదా, అటు ఇటు 2 సైడ్స్ ఆ లైట్స్ ఇలా వెళ్తూ ఉన్నట్లు భలేగా ఉంది. అంటే మన కెమెరా వల్ల అంతగా క్యాప్చర్ చేయలేకపోయామేమో కెమెరాలో. రియల్గా మాత్రం సూపర్బ్ ఎక్స్పీరియన్స్ అండి. మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఇంకా పిల్లలు అయితే కనుక ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు మనకంటే కూడా. ఎవరైనా వెళ్ళాలి అంటే రంజాన్ హాలిడేస్లో కూడా ఒకసారి ట్రై చేయండి. మేబీ అతనికి కాంటాక్ట్ అవ్వచ్చు. వర్త్, ఒక 1 అవర్కి వర్త్ అనమాట. మనం టైం స్పెండ్ చేసినా కూడా వర్త్ అనిపిస్తుంది. వావ్. అలా తీసుకొచ్చేసి ఒక ఐలాండ్ దగ్గర అలా వదిలేశారనమాట. ఇక్కడ కొద్దిసేపు అలా ఆడుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంకొక ప్లేస్కి వెళ్తాము. ఈ ప్లేస్ కూడా బాగుంది. మనం వచ్చిన బోట్ ఇదే. ఇందాక అక్కడ చీకటిగా కనిపించలేదు కదా, చూడండి ఇక్కడ నేను అక్కడ అతని నంబర్ అండ్ కాంటాక్ట్ కూడా ఇస్తున్నాను, నేమ్ అండ్ కాంటాక్ట్ ఇస్తున్నాను. البحر المضيء اللي حاب يجي يزور هذا المكان يتواصل معي. Thank you. شكرا. Yeah, now. Please subscribe Kish Tej Vlogs. Thank కిష్ you. తేజ్ వ్లాగ్స్ అని చెప్తున్నారు అతను. చూడండి ఇలా నడుస్తుంటే కూడా ఎలా లైట్ వస్తుందో. ఇక్కడైతే మంచిగా ఎంజాయ్ చేశాను నేను. అలా నడుస్తూ ఉంటే మన అడుగులతోనే అలా లైట్ వస్తూ ఉంది కదా. ఇదే ఫుల్ మూన్ లేకుండా ఉంటే కనుక మనం బయట శాండ్లో నడిస్తే కూడా మన ఫుట్ ప్రింట్ ఉంటుంది కదా, మన ప్రింట్ చుట్టూ అలా మెరుస్తూ గ్లోయింగ్గా కనిపిస్తూ ఉంటుంది. బాగుంటుంది. అదొక్కటి మేము చూసుకోకుండా మిస్ అయ్యాము, బట్ స్టిల్ ఎంజాయ్ చేసాము. ఫుల్ మూన్ లేకపోతే అదొక్కటి ఇంకా బాగుండేదేమో ఇసుకలో చేయడం. ఇక్కడ రోజా ఎక్సైట్మెంట్ చూసారా? రోజా ఏంటంటే తన చేతులతో ఆడుకుంటుంటే ఆ చేతి మీద కొద్దిసేపు ఆ గ్లోయింగ్ అలా ఉంటుందంటే ఒక 2 seconds మంచిగా చెప్తుంది. కాకపోతే అది కెమెరాలో క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు మాకు. సో ఇలా ఆడుకుంటూనే మంచిగా ఎంజాయ్ చేసేసాం. చూడండి ఇలా వేవ్స్ వచ్చేటప్పుడు కూడా అలా గ్లోయింగ్గా కనిపిస్తూ ఉంటుంది. కిషోర్ నడుస్తూ ఉన్నాడు. చీకటిగా ఉంది బాగా, సో అవ్వలేదన్నమాట. Any comments? Yes, enjoyed a lot. Thanks to him. ఎంజాయ్ చేసింది మిస్టర్ మణికుమార్. Super experience. అంతే. I just love it. Please come to అదొక్కటి Bandar Al Khairan to Mr. Fahad. He's very supportive. Yes, you will enjoy. Yeah, I will enjoy the ride. ఇప్పటి నుంచి అస్సలు మిస్ అవ్వద్దు. రిటర్న్లో అయితే ఇంకా బాగా కనిపించింది అసలు. చూడండి చాలా బాగుంది బ్యాక్ సైడ్. క్యాప్చర్ వావ్. చూడు మా చూడు. చూడు మూన్ లైట్ లేకపోతే ఇంకా డార్క్గా ఇంకా బాగా కనిపిస్తుంది అండి కలర్. అది కొంచెం లైట్గా కనిపిస్తుంది కదా, లైట్ పైన మూన్ లైట్ కలర్, బట్ స్టిల్ మస్తుంది అసలు. వెరీ నైస్.
అసలు చిన్న పిల్ల ఎంజాయ్ చేసినట్టు మంచిగా ఎంజాయ్ చేస్తాను. గెంతుతూనే ఉన్నాను అసలు అది చూస్తూ. చూడండి, వావ్ ఎంత బాగుందో. నాకు ఇప్పుడు చూస్తే కూడా అదే ఫీలింగ్ అలా ఉందన్నమాట. చాలా బాగుంది. చూడండి ఎడ్జ్ అంతా ఎంతగా మెరుస్తుందో అసలు. సూపర్ వస్తుంది. అదే తీస్తున్నా, సూపర్ వస్తుంది. అవునా, బాగా కనిపిస్తుంది ఉంచేది. అసలు చూడండి, అసలు ఏదో ఈ కెమికల్ రియాక్షన్ ఏదో ఉంది, దానివల్లనే ఇలా వస్తుందంట. అండ్ కొన్నిసార్లు ఇది ప్రమాదం కూడా జరుగుతుందంట. అంటే అదేదో సమ్ ఏదో కెమికల్ రియాక్షన్ వల్ల కదా, దానివల్ల ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని కూడా ఎక్కడో చదివాను నేను. చూడండి బ్యాక్ సైడ్ ఎంత బాగుందో. అది కూడా చదివాను. కాకపోతే అదేంటంటే మనం ఎక్కువసేపు అలా ఉండడం, ఇలా చేయడం వల్ల చాలా రేర్ కేసెస్లో జరుగుతుందంట. బట్ ఇంత ఎంజాయ్మెంట్ మాత్రం దొరకదు మళ్ళీ. సో మిస్ అవ్వద్దు అసలు. దగ్గరగా ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి. చూడండి, యూ విల్ ఎంజాయ్ ద రైడ్. ఎంత బాగా అనిపించిందో. ఏదో ఇట్లా లైట్స్, ఏదో స్టార్స్ అన్నీ ఇట్లా ఉన్నట్లు, లైట్స్ ఏవో ఇట్లా మన చిన్న చిన్న లైట్స్ ఉంటాయి కదా, ఇలా వదిలేస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది చూడ్డానికి. బాగా ఎంజాయ్ చేసాం అసలు. అలా వచ్చేసి బయటకి కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాం. ఆ వే కూడా బాగుంది కదా, చుట్టూ లైట్స్, అలా బాగా అనిపించింది. అలా ఫొటోస్ తీసుకొని రిటర్న్ వెళ్తూ ఉన్నాం అనమాట. వర్త్ అండి. ఇన్నిసార్లు చెప్తున్నాను కదా, ఎంజాయ్ చేస్తాం, చాలా ఎంజాయ్ చేస్తాం. నాకైతే అసలు ఆ ఎగ్జైట్మెంట్ ఇప్పటికీ అలాగే ఉంది. చెప్తూ ఉంటే మళ్ళీ అలాగే అనిపిస్తూ ఉందన్నమాట. సో అన్నిసార్లు చెప్తున్నా, ఎవరైనా దగ్గరగా ఉంటే అస్సలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. వచ్చేసాం సిటీకి. మస్కట్ కార్నిష్ ఏరియా అనమాట. ఈ కార్నిష్లో ఈ బోట్ ఉంటుంది. ప్రతిసారి క్యాప్చర్ చేస్తాను నేను దీన్ని కూడా. బాగా అనిపిస్తుంది చూడడానికి. నైట్ టైం అయితే మంచిగా వెలిగిపోతూ ఉంది కదా, డేలో అంతగా ఏమనిపించదు, నార్మల్గా ఉంటుంది. అలా వచ్చేసాం. చూడండి, ఫుల్ టయర్డ్. మంచిగా గెంతాము, అరిచాము, గోల్ చేసాము, ఎంజాయ్ చేసాము. బాగా ఆకలేసేస్తుంది. సో ఈరోజు వ్లాగ్లో లాస్ట్ అనమాట డిన్నర్. రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. ఇండియన్ రెస్టారెంట్, నవాబ్స్ అనమాట. బాగుంటుంది రెస్టారెంట్. మేము అప్పుడప్పుడు ఎప్పుడైనా అంటే మస్కట్కి వచ్చినప్పుడు రేర్గా తింటాం, ప్రతిసారి కూడా తినం, బయట తక్కువే. తినేటప్పుడు ఎక్కువగా ఇక్కడికే వస్తూ ఉంటాం అనమాట. చూడండి, మాలో మనీ అన్న తప్ప మిగతా అందరూ నాన్ వెజ్జే, మనీ అన్న మాత్రమే వెజ్. ఫుల్ టయర్డ్ అయిపోయాం కదా, మా ఫేసెస్ చూస్తేనే అర్థమైపోతుంది, చాలా టయర్డ్గా ఉన్నాము. వెళ్ళేటప్పుడు ఎంత ఖుషీగా ఉన్నామో, ఇప్పటికీ లాస్ట్కి వచ్చేసరికి అంత టయర్డ్ అయిపోయాము. అలా ఫుడ్ సర్వ్ చేసుకొని తింటూ ఉన్నాం. చూడండి నా ఫేస్ ఎంత టైర్డ్ అయిపోయిందో. తినేసి బయలుదేరిపోవడమే ఇంటికి. ఎలా అనిపించింది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మేము కూడా ఇక తినేసి బయలుదేరిపోతాం అనమాట. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.